అనగనగా అజంతా అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అప్పారావు అనే ఒక కాపలాదారుడు ఉండేవాడు. ఒకరోజు ఒక రైతు అప్పారావు దగ్గరికి వస్తాడు. యో అప్పారావా, నీతో ఒక పని పడిందయ్యా. అవునా అయ్యగారు? ఆ పనేంటో చెప్పండి అయ్యగారు. యా, నేనొక పని మీద పట్టణానికి వెళ్తున్నా. నేను తిరిగి రావడానికి 10 రోజులుగా సమయం పడుతుంది. నేను తిరిగి వచ్చేంత వరకు నా పొలం దగ్గర కొంచెం కాపలా ఉండాలయ్యా. సరే అయ్యగారు, నేను నీ పొలం దగ్గర కాపలా ఉంటానులే. ఈ రోజు నుంచి మీ పొలంలోకి కాపలాగా వెళ్తాను. సరే అప్పారావు, నేను వెళ్ళొస్తా మరి. సరే అయ్యగారు, వెళ్ళిరండి. కొద్దిసేపటి తర్వాత అప్పారావు కాపలా ఉండటానికి పొలం దగ్గరికి బయలుదేరుతాడు. అప్పారావు రాత్రి పగలు పొలం దగ్గరే ఉండి కాపలా కాస్తూ ఉంటాడు. మరుసటి రోజు అప్పారావు పొలం దగ్గర నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో ఒక రెక్కల గుర్రం వచ్చి పొలంలో ఉన్న పంటను తింటుంది. ఆ రెక్కల గుర్రం కడుపు నిండా తినేసిన తరువాత మళ్ళీ గాలిలోకి ఎగిరిపోయింది. సూర్యోదయం అయిన తరువాత అప్పారావు ఒకసారి పంటను చూసి వద్దామని అనుకుంటాడు. అప్పారావు పంట మధ్యలోకి వెళ్లి చూస్తే అక్కడక్కడ పంటని ఏదో ఒక జంతువు వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోజు రాత్రి మళ్ళీ ఆ జంతువు పంటను తినడానికి వస్తుంది. ఈసారి ఆ జంతువుని పట్టుకొని దాని సంగతి ఏంటో తేలుస్తా. రాత్రి అవ్వగానే పొలం దగ్గర కాపు కాస్తూ ఆ జంతువు కోసం వేచి చూస్తాడు. ఇంతలో ఆ రెక్కల గుర్రం ఎగురుకుంటూ పొలంలోకి దిగుతుంది. అయ్యో, ఏంటిది? ఒక గుర్రం లాగుందే. దీనికి రెక్కలు కూడా ఉన్నాయి. ఈ గుర్రం చూడడానికి చాలా బాగుంది. ఓహో, ఇది దేవలోకం నుంచి వచ్చిందా ఏంటి? సర్లే, ఎక్కడి నుండి వస్తే నాకేంటి? ఇది రోజు పొలంలోకి వచ్చి నా పంటను తిని వెళ్తుంది. చెప్తా దీని సంగతి ఏంటో. ఒరేయ్, ఆ గుర్రం నన్ను చూసి గాల్లోకి ఎగురుతుంది. దీన్ని వెంబడించి పట్టుకోవాలి. ఈ గుర్రాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆగే, పట్టుకోరా, పట్టుకో. దొరికిందిరా దీని తోక. ఏ గుర్రం నీ తోకని పట్టుకున్నా నీ తోకని వదిలేదే లేదు. ఇదేంటో రేయ్, పైకి వెళ్తుంది. వామ్మో, ఈ గుర్రం బాలకం చూస్తుంటే ఆకాశంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొంపదీసి ఇది నన్ను ఆకాశంలోకి తీసుకొని వెళ్తుందా ఏంటి? నీకు ఎంత ధైర్యం ఉంటే నా తోక పట్టుకుంటావురా? చెప్తారా నీ సంగతి? వసై గుర్రమా, కింద పడేయడానికి నీ తోకని అటు ఇటు ఊపుతావా? నా గురించి నీకు తెలియదు. నువ్వు తల కిందలుగా తిరిగినా నేను మాత్రం నీ తోకని అస్సలు వదలను.
వీడు ఏం చేసినా నా తోక వదిలేలాగలేడే. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం అవుతూనే ఉన్నాయి తప్ప వాడు మాత్రం వదలట్లేదు నా తోకనే. వారికి చేతులు నొప్పి పెట్టినప్పుడు వాడే నా తోకని వదిలేస్తాడు.